మేము నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని, నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు, పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారే తమ దైవం తరపు నుండి రుజుమార్గంలో ఉన్నారు. సాఫల్యం పొందేవారు కూడా భూలోకంలో వీళ్ళే అని చెప్పడం జరిగింది. ఈ విషయాలు ఈ పైన చెప్పబడ్డ విషయాలు అగోచర విషయాల్లో కొన్ని ఉన్నాయి. దేవుడు కానరాడు, పరలోకం కానరాదు, స్వర్గ నరకాలు కానరావు, రేపు ఏం జరిగిద్దో దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ విషయాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఈ విషయాలను తిరస్కరించిన వారిని నువ్వు హెచ్చరించినా ఒకటే, హెచ్చరించకపోయినా ఒకటే. వారు విశ్వసించేవారు కారు. దేవుడు అక్కడని ఎంతకాలం చెప్పినా కానీ అది టైం. వాళ్ళ తర్వాత ఆలోచించి నిజంగానే నా జీవితం ఏంటి, అసలు ఎవరు ప్రసాదించారు, నన్ను ఎవరు ఎలా పుట్టించారు, నాకు చేతులు ఎవరిచ్చారు, కాళ్ళు ఎవరిచ్చారు, నాకు కళ్ళు ఎవరిచ్చారు, నేనే తెచ్చుకున్నా లేకుంటే అసలు ప్రకృతి అని పేరుతోని ప్రకృతి ఇవ్వలేస్తుందా ఏదైనా? ప్రకృతి అలా ప్రకృతి కార్యాచరణలో దైవ ప్రసాదితమై ఈ కళ్ళు, ఈ శరీరం, ఇవన్నీ, సూర్యుడు, చంద్రుడు, ఆ సూర్యుడు వెలుతురు లేనిది మనం బతకలేము, ఈ గాలి లేనిది మనం బతకలేము, కళ్ళు లేనిది మనం సజావుగా జీవించలేము, ఇబ్బంది పడతాం చాలా. అలాగే చెవులు లేనిది ఇబ్బంది పడతాం, కాళ్ళు లేనిది ఇబ్బంది పడతాం, చేతులు లేనిది ఇబ్బంది పడతాం. ఈ శరీరంలో ఏమి లేకపోయినా ఇబ్బంది పడతాం, ఈ సృష్టిలో ఏది లేకపోయినా జీవితమే లేదు. అలాంటి ఈ అద్భుతమైన భూలోకంలో ఈ అద్భుతమైన మానవ జీవితం, ఈ మానవ శరీరం నాకే స్వతహాగా వచ్చిందా, నాకు దైవం ప్రకృతి ద్వారా ప్రసాదించాడా అనే విషయం ఆలోచించరాళ్ళు. ఆలోచించితే దేవుడు తన వారిగా చేసుకుంటా అంటున్నాడు, తన దాసులుగా చేసుకుంటా అంటున్నాడు. కాబట్టి వారు ఆలోచించారు, కాబట్టి వారు విశ్వసించేవారు కారు. దైవం వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేశాడు. వారి కన్నులపై తెరపడింది. వారి కన్నులపై తెరబడింది అంటే అర్థం చూడండి. వారికి హృదయం ఉంది, కానీ దాంతో వారు ఇంత ప్రసాదించిన దైవానికి కృతజ్ఞుడిగా ఉండాలి అనేటటువంటి హృదయంలో, నీ గుండెలో కొద్దిగానే మంచి లేదేరా, ఎంత మేలు పొంది అని అంటారు కదా. ఎవరన్నా ముద్దన్నం పెట్టి సాయం చేసి, ఇప్పుడు ఏదన్నా సాయం పొందిన వాళ్ళు మళ్ళీ నమ్మక ద్రోహం చేశారనుకో, ఏమంటారు? నీ గుండెలో కొద్దిగా కూడా మంచి లేదే అంటారా అనరా? అలాగే ఆ గుండె మీద ఇక ముద్ర వేశాడు ఆ మంచితనం లేపటం వల్ల దైవం. ఎందుకంటే తినేదాయింది, తాగేదాయింది, సర్వం అయిందే. నువ్వు నడిచే కాళ్ళు ఆయనే ఇచ్చాడు, ఆ కాళ్ళ కింద ఉన్న భూమిని నడవటానికి కూడా ఆయనే పరిచాడు. అర్థమవుతుందా? నువ్వు చూసే కళ్ళు ఆయన ఇచ్చాడు, ఆ కళ్ళకి కావలసిన వెలుతురు కూడా అది ఆయనే పెట్టాడు. ఇప్పుడు కరెంటు పోయింది అనుకో, కళ్ళు ఉన్నాయి, అమావాస్య చీకటి, మొత్తం ఇంట్లో చీకటి ఉంది, నువ్వేమైనా చూడలేస్తావా? ఏం చూడలేవు. ఆ కళ్ళు చూడటానికి కావాల్సిన వెలుతురుని ఇచ్చింది కూడా ఆయనే. అసలు ఈ వెలుతురు ఏంది, ఈ చీకటి ఏంది, ఈ పగలేంది, ఈ రాత్రి ఏంది, ఈ వర్షాకాలం ఏంది, శీతాకాలం ఏంది, ఎండాకాలం ఏంది, ఈ కాలచక్రం ఎలా తిరుగుతుంది, ఎవరు తిప్పుతున్నారు? మీ తాత, మా తాత, నువ్వా, నేనా? ఎవరు కాదు, దేవుడు తిప్పుతున్నాడు. అలాంటి దైవం ఈ కాలచక్రాన్ని అందరికీ సమంగా, హిందువులకైనా, క్రైస్తవులకైనా, ముస్లింలకైనా అందరికీ సమానంగా పగలు తిప్పుతున్నాడు, అందరికీ సమానంగా రాత్రి తిప్పుతున్నాడు, అందరికీ సమానంగా సూర్యరశ్మి ఇస్తున్నాడు, అందరికీ సమానంగా గాలి ఇచ్చాడు. అవునా కదా? అందరికీ సమానంగా వర్షం కురిపిస్తున్నాడు. ఒక్కడే కురిపిస్తున్నాడా? పైనుండి ఎవరు దేవుడు వాళ్ళకి ఒక్కరు కురిపించిన తర్వాత ఇంకొకళ్ళు ఆయన ఆపి ఇంకొక ఆయన ముగ్గురు కురిపిస్తున్నారా? ముక్కోటి కురిపిస్తున్నారా? ముగ్గురు నడిపిస్తున్నారా? ముక్కోటి నడిపిస్తున్నారా? ఒక్కడు నడిపిస్తున్నాడా? ఒక్కడే నడిపిస్తున్నాడు. ఒక్క నిమిషం ఆలోచించితే అర్థమయ్యే విషయం ఇది. నీది వేరు, నాది వేరు, నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, నా కులం. ఈ కులాలు మనం పెట్టుకున్నాయి. భగవంతుడు వేరు చేయలేదు, శారీరకంగా వేరు చేయలేదు. హిందువులకైనా అయ్యే కళ్ళు, క్రైస్తవులకైనా అయ్యే కళ్ళు, ముస్లింలకైనా అయ్యే కళ్ళు రెండే ఉన్నాయి, అయ్యే రెండు చేతులే ఉన్నాయి. భౌతికంగా చూస్తే స్ట్రక్చర్ అంతా, మానవ శరీరం అంతా ఒకటే ఉంది. సాయిబులకి స్ట్రక్చర్ వేరే ఉంది, వాళ్ళకి 3 కళ్ళు ఉన్నాయి, లేదంటే ఒకటే కన్ను ఉంది, లేదంటే హిందువులకి 4 కళ్ళు ఉన్నాయి, లేదా 2 కళ్ళే ఉన్నాయి, వాళ్ళదే కరెక్ట్, మనం కరెక్ట్. వాళ్ళ దేవుడు వేరు కాబట్టి వాళ్ళ దేవుడు అట్లా సృష్టించి అట్లా లేదు కదా. ఒక్క నిమిషం ఆలోచించితే అర్థమయ్యే విషయం ఇది. అందరికీ తల్లి గర్భంలోనే తయారు చేశాడు, అందరికీ 2 కళ్ళే ఇచ్చాడు. శరీర నిర్మాణం అంతా అందరినీ తల్లి గర్భంలో తండ్రి యొక్క వెన్నెముక నుంచి దుముకుతూ వచ్చే ఒక నీటి బిందువు నుంచి ఆ నీటి బిందువుని తల్లి గర్భంలో చేర్చి అక్కడ నెల బయటకు వచ్చే ఆ నెత్తుడిని పోగు చేసి ఆ నెత్తుటి ముద్దతో మానవుని తయారు చేస్తున్నాడు. హిందువులనైనా, క్రైస్తవులనైనా, ముస్లింలైనా. ఈ ఒక్క నిమిషం ఆలోచించితే అర్థమయ్యే విషయం,
మనం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు మా దేవుడు వేరు. ఒక్కసారి ఆ మాట అనే ముందు అసలు దేవుడు ఎవరని మీరు ఒక్క నిమిషం ఆలోచించితే అసలు ఈ గొడవలే ఉండవు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. అయ్యా మీరు చెబితే మేమెందుకు వినాలి, మేము చెబితే ఏనొద్దు, కానీ మీ దగ్గర ఒక గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంలో ఏముందో చూడాలి కదా. ఒక్కడున్నాడా, ముగ్గురున్నారా, ముక్కోటున్నారా? ఎప్పుడైనా గ్రంథాన్ని పవిత్రంగా భావించడమే తప్ప ఎప్పుడైనా తెరిచి చూసామా, ఒకసారి చదివామా? అసలు ఏముందా ఆ గ్రంథం? ఏ యుగ పురుషుడి మీద వచ్చింది, ఏ ప్రవక్తల మీద వచ్చింది? ఆ యుగ పురుషుడు ఏం చెప్పాడు? నేనే దేవుడిని అని చెప్పుకున్నాడా? లేకుంటే ఈ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడని చెప్పాడా? ఆయన కూడా నేను దేవుడి దాసుని చెప్పాడా, నేనే దేవుడిని అని చెప్పాడా? యుగ పురుషుల్ని గౌరవించాలి, యుగ పురుషుల్ని ప్రేమించాలి, యుగ పురుషులు చెప్పిన బోధనే కొద్దిగా చెవులు ఆలకించి వినాలి. వింటే అర్థమవుతుంది. అటు వినరు, గ్రంథం చదవరు, కళ్ళున్నాయి, ఈ పగులు రాత్రులు ఎలా వస్తున్నాయో ఆలోచించరు. ఇక మరి తెరయిక దేవుడు ఇంకా ఎందుకుంటాడు? వారి కన్నులపై తెరపడింది, వారి గుండెలపై సీలు వేయబడింది. వాళ్ళు ఎన్నాళ్ళు బతికినా, ఆలోచించకుండా ఎన్నాళ్ళు బతికినా వారి జీవితం సార్థకం అవ్వదు. చూడండి, వారి కన్నులపై తెరపడింది, వారు కట్టిన శిక్షకి అర్హులు. దైవం అంటున్నాడు. మానవుడు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ఈ ఒక్క దేవుడి విషయం తప్ప మళ్ళీ అన్నీ ఆలోచిస్తారు. బిల్డింగ్ ఎలా కట్టాలి, పిల్లగాళ్ళని ఎలా చదివియాలి, మళ్ళీ ఎట్లా ఏం చేయాలన్నా ఆలోచిస్తారు. ఆఖరికి భుజం మీద వేసుకునే కండవ కాడ నుంచి, కట్టుకునే చీర కాడ నుంచి 1కి 10, 1కి 10, 20, 30 పరిశీలిస్తారు. 4-5 షాపులు చూస్తారు. ఆ చీరల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడతారు. ఇది బాగుందా, బాగలేదా, ఎలిచిపోద్దా, ఏమన్నా అక్కడెక్కడ డ్యామేజ్లు ఉన్నాయా, అది ఆలోచిస్తారు. ఆ విషయం సోదరిమణులు, మా పురుషులైనా సరే వేసుకునేటటువంటి బట్టలు కూడా 1కి 4 సార్లు తిరుగుతారు, 4 షాపులు తిరుగుతారు, నచ్చేదాకా తిరుగుతారు. ఇది బాగుందా, బాగలేదా అని పరిశీలిస్తారు. కానీ దేవుడి విషయం వచ్చేసరికి, నన్ను పుట్టించినోడే నేను దేవుడు అంటున్నానా? నా మరణం ఎవరి గుప్పెట్లో ఉందో ఆయనే నేను దేవుడు అంటున్నానా? అసలు భక్తి అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఏంటి, అసలు నాకు బుర్ర ఎందుకు ఉంది, నాకు బుర్ర ఎందుకు ఇచ్చాడు? దేవుడే కదా ఇచ్చింది, ఆ భగవంతుడేనా నాకు బుర్ర ఇచ్చింది? ఆ భగవంతుడి గురించి నేను ఆలోచించడానికి నా ఫస్ట్ చేయాల్సిన పని అదేనా అని వాళ్ళు ఆలోచించితే ఇది అసలు ఈ సమస్య ఉండదు. అందరం అన్నదమ్ములమే. కాబట్టి జాతులుగా, తెగలుగా విభజించబడ్డాం. ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎలా పుట్టించాలో ఆ భగవంతుడి నిర్ణయం అది. నువ్వు హిందువుల ఇంట్లో పుట్టాలా, నువ్వు ముస్లింల ఇంట్లో పుట్టాలా, నువ్వు క్రైస్తవుల ఇంట్లో పుట్టాలా, నువ్వు తెలంగాణలో పుట్టాలా, ఆంధ్రాలో పుట్టాలా, ఢిల్లీలో పుట్టాలా, అమెరికాలో పుట్టాలా, జపాన్లో పుట్టాలా, ఎక్కడ పుట్టాలో డిసైడ్ చేసి పుట్టించింది కూడా ఆయనే. పుట్టిన తర్వాత నీ పని ఏంది, జ్ఞానం వచ్చిన తర్వాత నీ పని ఏంటి? ఫస్ట్ దేవుడి గురించి ఆలోచించాలి. అది నీ పేరెంట్స్ చెప్పాలి, నీ తల్లిదండ్రులు చెప్పాలి ఆ మాట. తర్వాతే భూలోకం ఎందుకు అయ్యా నువ్వు భూలోకం అని చెప్తున్నావు, మాకు దేవుడి గురించి ఆలోచించే టైం లేదు, పని చేసుకోకపోతే మాకు వెళ్ళదు, చేనికి పోకపోతే మాకు వెళ్ళదు, ఉద్యోగానికి పోకపోతే మాకు వెళ్ళదు, మరి మాకు పని చేసుకుంది వెళ్ళదు, నీకంటే ఖాళీగా ఉన్నావు, ఖమ్మం నుంచి పొద్దున్నే వచ్చి ఏం పని లేదు నువ్వు చెప్తావు, మాకు ఖాళీ లేదు, ఇప్పుడు లేతే మేము మొక్కజొన్నకి నీళ్ళు కట్టపోవాలి, లేకుంటే అటు ఊరికి పోవాలి, చాలా పనులు ఉన్నాయి అని అడగొచ్చేమో. అడగండి, తప్పులేదు. మీరు అలా అడగటానికి ముందు మీ బుర్ర పని చేయకపోతే మీరు ఏడ ఖమ్మం పోతారు? మీ మెదడులో నా రక్త ప్రసరణ జరుగుతుంది కదా, ఆ రక్త ప్రసరణ మంచిగా జరిగితేనే కదా మీ పనులన్నీ సజావుగా చేసుకునేది. ఆ మొక్కజొన్నకి తడైపోయేది, ఆ చేనికి పోయేది, ఖమ్మం పోయేది, అర్జెంట్ పనికి పోయేది. కనీసం నిద్రపోవాలన్నా కానీ ఈ మైండ్లో ఒక్క రక్తనాళాల్లో చిన్న రక్తం గడ్డగట్టినా నీకు నిద్ర కూడా పట్టదు. అలాంటి మెదడు ప్రశాంతంగా ఉండాలంటే ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తెల్లవారక ముందే కాళ్ళు చేతులు కడుక్కొని శారీరక శుభ్రత పూర్తిగా స్నానం అవసరమైతే స్నానం చేసి, భగవంతుడా నువ్వు అక్కడ ఉన్న నువ్వే నాకు ఈ జీవితం ప్రసాదించవిగో నీకు తల వంచుతున్నాను. ఫ్రీ అన్నమాట ఆరాధన. అయ్యా నీ డబ్బులు అడగట్లేదు దేవుడు, నీ ఆహార పదార్థాలు అడగట్లేదు, ఫ్రీ. భగవంతుడా కాళ్ళు చేతులు కడుక్కున్నాను, శరీరం శుభ్రంగా స్నానం చేశాను, కాళ్ళు చేతులు కడుక్కున్నాను, ఇగో నీకు సాష్టాంగ పడుతున్నాను, ఆ తల నేల ఆనించావనుకో ఒక్క 5 నిమిషాలు,
తెల్లవారుజామున సూర్యుడు ఉదయించకముందు ఆ ఒంట్లో ఉన్న రక్తం అంతా మెదడులోకి పోయి మెదడులో ఉన్న రక్తనాళాలన్నీ శుభ్రం అయిపోయి అంతా మైండ్ ఫ్రెష్గా అయిపోతుంది. ఆ రోజుకి కావలసినటువంటి ఎనర్జీని అంతా కూడా 5-6 నిమిషాలు నువ్వు దేవుడికి సాష్టాంగం చేసి తల నేల ఆనిస్తే నేల అయస్కాంతం అంటారు భూమి. ఇది ఇంకా ఆ అయస్కాంత పవర్తోని ఈ ఒంట్లో ఉన్న రక్తం అంతా మెదడులోకి వచ్చి రక్తనాళాలు అన్నీ శుభ్రం అయిపోయి మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇది సైన్స్ కూడా ఆ రోజుకి కావలసినటువంటి ఆలోచనల్ని, ఎనర్జీని, అన్ని రకాల విషయాల్ని నీ మైండ్ నీకు ఇవ్వటానికి సిద్ధమైపోతుంది. అలా మైండ్ ఆనీలేదనుకో బద్ధకం పెరుగుతుంది. ఎప్పుడు కూడా తల నేల ఆనీలే, పైనే ఉంది. మెదడుకి రక్త ప్రసరణ కొంచెం తగ్గుతుంది, మొత్తం తగ్గితే మనం ఉండం. తగ్గుతుంది, నీలో బద్ధకం పెరుగుతుంది. నీ జీవితానికి గమ్యం, దిశానిర్దేశం ఇచ్చేటటువంటి పనిలో నీ మెదడు వెనకబడుతుంది. ఇది దైవారాధనలో ఉన్న గొప్ప శుభం, గొప్ప లాభం. అయినా సరే మేము వినం, అయినా సరే మా దారి మాది, మీ దారి మీదే అంటే భగవంతుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు.